ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మినిస్టర్లు గాని ఈ రోజు చిత్తశుద్ధి లేకుండా ఉన్న పరిస్థితి అనేక సమస్యలతో విద్యార్థులు అవుతున్నారు. ఇప్పటికీ స్కాలర్షిప్ లేవు, ఫీజు రింబర్స్మెంట్ లేవు, ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు లేవు, దాంతో పాటు అనేక సమస్యలతో విద్యార్థులు అవుతున్నారు. రాష్ట్రంలో ఈ రోజు విద్యాశాఖనే ఈ రోజు ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్యకు దూరం అవుతున్న పరిస్థితి రాష్ట్రం ఉంది. తక్షణమే పెండింగ్ లో స్కాలర్షిప్ విడుదల చేయాలి. ఈరోజు గురుకులాల్లో సంక్షేమ హాస్టల్ అద్దభవనాల్లో ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే గురుకులాల్లో సొంత భవనాన్ని నిర్మించాలని, దాంతోపాటు జూనియర్ కళాశాలలో ఉన్న ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నాం. ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 8,150 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ విడుదల ఏదైతే విద్యాశాఖ మంత్రి చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణలో 8,158 కోట్ల రూపాయలు తెలంగాణ వ్యాప్తంగా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేయడం జరిగింది. స్కాలర్షిప్ ఇస్తలేదు రేవంత్ రెడ్డి, అందుకోసమే ఇది తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలపై ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. హైదరాబాద్ లో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేయడం జరిగింది. శాంతియుతంగా విద్యార్థి సమస్యలపై ఫైట్ చేస్తూ ఉంటే ఈరోజు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇష్టానుసారంగా విద్యార్థులను చూడకుండా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న చేయాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే బడ్జెట్ లేదని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్తుందో, ఏదైతే ఎమ్మెల్యేలకే కానీ మంత్రులకే కానీ విడుదల చేయడానికి వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది, కానీ ఈరోజు విద్యార్థులకి విడుదల చేయడానికి వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకుంటే ఖచ్చితంగా ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి హెచ్చరిస్తా ఉన్నాము. అలాగే ఏదైతే గురుకులాలు ఉన్నాయో సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఈరోజు సెక్రటరియట్ ముట్టడిస్తాం, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాము. తక్షణమే పెండింగ్ లో ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తక్షణమే 8,000 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి అదే విధంగా బడ్జెట్ లేకుండా ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము. విద్యార్థులు కనిపిస్తలేదా? విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలంటే బడ్జెట్ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే ఎమ్మెల్యేలకు ఎందుకు ఇస్తున్నారు చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయకుంటే ఖచ్చితంగా సీఎం చూస్తున్నాం కదా, మరి ఇక్కడైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర మాత్రము చాలా వరకు కూడా ఉద్రిక్తమైన వాతావరణమే సంభవించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్కాలర్షిప్లను పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు అన్ని కూడా వెంటనే తక్షణమే తెలంగాణ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ముట్టడించడం కూడా జరిగింది. మరి విద్యార్థి సంఘాలను కూడా చెప్పుకోవచ్చు. కానీ పోలీసులు మాత్రము వాళ్ళను ఆ ఎమ్మెల్యేల వరకు కూడా వెళ్ళనీయకుండా ఇక్కడ వాళ్ళని వ్యాన్ లెక్కించారు. చూస్తున్నాము, చాలా ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తామని అప్పుడు బట్టి విక్రమ్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఎందుకంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి
దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్లు అనేటివి అసలు రిలీజ్ చేయలేదు. మాకు వెంటనే తక్షణమే మా స్కాలర్షిప్లు పెండింగ్ స్కాలర్షిప్లు అన్నీ కూడా విడుదల చేయాలి అనడమే కాకుండా మేము అడుగుతుంటే నిధులు లేవు, బడ్జెట్ లేదు మాకు అని చెప్తున్నారు. మాకు స్కాలర్షిప్లు విడుదల చేయడానికే బడ్జెట్ లేదా ప్రభుత్వం దగ్గర అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇంకొకటి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజు మరి ఎమ్మెల్యే కాలనీని ముట్టడించడానికి కూడా అక్కడ పెట్టిన బారికేడ్లతో సహా అవి తన్నుకొని ఆ వీటిపై నుంచి దూకి మరి విద్యార్థులు లోపలికి చొరబడడం కూడా జరిగింది. వాళ్ళ ఆవేదన చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అనవసరమైన నాటికి బడ్జెట్లు ఖర్చు పెడుతూ ఉంది, కానీ మా చదువుల కోసము మాకెందుకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా చాలా మంది ఇక్కడికి రాబోతున్నారు విద్యార్థి సంఘాలని కూడా తెలుస్తూ ఉంది. మరి ఏం జరగబోతుంది వేచి చూద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే అక్రమంగా పోలీసులు చూస్తున్నారు కదా, మీడియా మిత్రులు పోలీసులు ఇట్లాంటి అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి విద్యార్థులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? స్కాలర్షిప్స్ అనేది వెంటనే విడుదల చేయాలి విద్యార్థులకి. ఇది ఎంతో సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి డామ్ డామ్, సీఎం డామ్ డామ్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు గత ప్రభుత్వం చూసుకున్నా ఈ ప్రభుత్వం చూసుకున్నా ఇప్పటి వరకు 8,000 పైచిలు కోట్ల స్కాలర్షిప్లను ఇప్పటిదాకా విడుదల చేయకపోవడం ఈ యొక్క ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయి. అంటే మరి మీ నిరసన తెలియజేయడం లేదు కదా? కనీసం విద్యార్థుల పక్షాన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘము దాదాపు 70 ఏళ్ళగా పోరాటాలు చేస్తున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో మా ఎస్ఎఫ్ఐ విద్యార్థి తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఏదైతే స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్రం అంతటా ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నో నిరసనలు చేస్తున్నాము, ఎన్నో ప్రొటెస్టులు చేస్తున్నాం, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారతలేదు. ఎందుకు మారతలేదు అంటే చూసాం కదా ఇప్పటి వరకు అయితే మరి అరెస్టుల పర్వం జరిగింది. మరి ఎస్ఎఫ్ఐ బృందాలు కూడా వాళ్ళంతా కూడా మమ్మల్ని ఎందుకు ప్రశ్నించడం లేదు, పోలీసులు ఎందుకు మా మీద జులుం చెలాయిస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, మా ఆవేదనను తెలుపనీయడం లేదు, మా నిరసనను వాళ్ళు గమనించడం లేదు. ఎందుకంటే మా బాధ ఏందో మేము చెప్పుకునే సమయం కూడా మాకు ఇవ్వడం లేదు, వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ మాట కామాట చెప్పుకోవాలి మనము, ఎందుకంటే ఇక్కడనైతే మరి పోలీసులు కూడా వెంటనే ఈడ్చుకెళ్లి వాళ్ళని వ్యాన్లలో దారుణంగా కూడా వాళ్ళని నెట్టేస్తూ ఉండడం కూడా మనం చూసాము. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా వాళ్ళు మరి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లన్నీ కూడా మాకు ఇప్పుడే రిలీజ్ చేయాలి ఫండ్ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు, ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులకే వాళ్ళు సహాయం చేయలేని ప్రభుత్వాలు మాకెందుకు అని అంటున్నారు. మరి విద్యార్థులకు విద్యతోనే సంబంధం కదా, విద్యార్థులకే ఈరోజు ఆయన అలాగే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయనే మా బాధలు పట్టించుకోలేకపోతే, మాకు సహాయాన్ని అందించలేకపోతే, మా విద్యకు ఆయన తోడ్పడకపోతే ఇంకెందుకు అని అంటున్నారు. అలాగే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనే నినాదాలను కూడా ఇక్కడ చేయడం చూసాము. అదే విధంగా మరి విద్యార్థి సంఘ నాయకులు మాత్రము వాళ్ళ ఆవేదనను కూడా ఇక్కడే కాదు, వాళ్ళు ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే ప్రభుత్వాలు ఎలాంటి స్పందన లేకపోతే మాత్రము మేము అసెంబ్లీని ముట్టడించడానికి కూడా మేము వెనకాడము అని చెప్తున్నారు. గతంలో కూడా చాలాసార్లు అసెంబ్లీని ముట్టడించిన క్షణాలు కూడా ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు కూడా ఆలోచించము అని చెప్పేసి అంటున్నారు. అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ ముట్టడిస్తాము అని చెప్పి హెచ్చరిస్తున్నారు అని చెప్పొచ్చు. అంతేకాకుండా మరి స్కాలర్షిప్ల గురించి ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా దాదాపు ఇది 8వసారి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడము. ఈరోజు మరి ఎమ్మెల్యే క్వార్టర్స్ని ముట్టడించడానికి సిద్ధపడ్డారు మరి విద్యార్థులని చెప్పొచ్చు. అలాగే ఇలాగే కొనసాగితే మాత్రం స్కాలర్షిప్లు పెండింగ్లోనే ఉంటే మాత్రం వాళ్ళు తీసుకోబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉండబోతున్నాయని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి ఈ రోజుతోనైతే ఇది చూసాము. మరి నెక్స్ట్ మరి ప్రభుత్వం ఏం స్పందించబోతుంది ఈ స్కాలర్షిప్ల పైన అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. కెమెరామెన్ అనిల్తో నిర్మల. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.